So now our topic name is phase velocity and group velocity. So phase velocity ante single, group ante number of velocities. So this phase velocity is also we called it as a wave velocity. Okay na, wave velocity. సో దీన్ని చూద్దాం ఫస్ట్ దీని డెఫినేషన్. మనకి ఏమనుకున్నాం, సింగిల్ అని అనుకున్నాం కదా ఫేజ్ వెలాసిటీ ఆర్ వేవ్ వెలాసిటీ అంటే. సో సింగిల్ ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్ అనేవి మనకి ఒక మీడియం నుంచి ట్రావెల్ అయితే దాన్ని ఏమంటారంటే ఫేజ్ వెలాసిటీ ఆర్ వేవ్ వెలాసిటీ అంటారు. అండ్ విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై వి సఫిక్స్లో పి రాయండి. ఓకే, అండ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది వేవ్ ఈజ్ ఆల్రెడీ మనకి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది వేవ్ y ఈక్వల్ టు తెలుసు, ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఇది ఇంటర్మీడియట్లో వస్తుంది ఫార్ములా, y ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. సో హియర్ ఒమేగా ఈక్వల్ టు 2πn. ఓకే, 2πn అండ్ k ఈక్వల్ టు 2π/λ. ఈ 2π/λ అనేది క్రోనిక్ పెన్నీ మోడల్ లాస్ట్ సెమ్లో వచ్చింది, k ఈక్వల్ 2π/λ అనేది. సో దీన్ని గుర్తుంచుకోండి, 2π/λ, ఒమేగా ఈక్వల్ టు 2πn. సో ఈ ఫేజ్ వెలాసిటీ ఆర్ వేవ్ వెలాసిటీని ఎలా డిఫైన్ చేస్తామంటే ఒమేగా బై కే. ఓకే, ఒమేగా బై కే చేయాలి. ఒమేగా బై కే చేస్తే ఏమవుతుంది, 2πn/2π/λ అవుతుంది. సో 2π గెటింగ్ క్యాన్సిల్, ఫైనల్లీ we get n lambda. So this n lambda is the wave velocity, that is v suffix lo p. Therefore vp is equal to omega by k. This is the phase velocity or the group velocity, wave velocity. And the next one is group velocity. ఓకే, గ్రూప్ వెలాసిటీ అంటే మనం ఫేజ్ వెలాసిటీలో ఏమనుకున్నాం, సింగిల్ ఉంటాయి అనుకున్నాం, ఇక్కడైతే నంబర్ ఆఫ్ ఉంటాయండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏంటి, సింగిల్ ఫ్రీక్వెన్సీ ఆర్ వేవ్ లెంత్ అనుకున్నాం. సో సేమ్ అలాగే ఇక్కడ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అండ్ డిఫరెంట్ వేవ్ లెంత్స్ అనేవి మనకి ఉంటాయి. సో దట్ సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ దీస్ గ్రూప్స్ ఆఫ్ ప్యాకెట్స్ ఈజ్ నోన్ యాజ్ ది గ్రూప్ వేవ్స్. సో మనకి నెంబర్ ఆఫ్ గ్రూప్ వేవ్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్, డిఫరెంట్ వేవ్ లెంత్స్ అనేవి ఉంటాయి. అవి సూపర్ ఇంపోజిషన్ జరుగుతూ ఉంటాయి. ఆ సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ప్యాకెట్ని మనం ఏమంటాం అంటే గ్రూప్ వేవ్స్ అంటాం ఆర్ వేవ్ ప్యాకెట్ అంటాం. సో దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తామంటే VGతో డినోట్ చేస్తాం వెలాసిటీ, గ్రూప్ వెలాసిటీ. ఓకే, VGతో డినోట్ చేస్తాం. డైరెక్ట్గా VG ఈక్వల్ టు డి ఒమేగా బై డికే. ఓకే, ఫార్ములా మనం వేవ్ ప్యాకెట్ అని ఏమనుకున్నాం, గ్రూప్ ఆఫ్ ది, సార్ డయాగ్రామ్ చూసుకోండి, group of the waves superimposed, that is nothing but the wave packet. So this is called as the wave packet. ఓకేనా, ఆల్రెడీ మనకి ఒమేగా అంటే ఫార్ములా తెలుసు. సో దీని నుంచి మనకి ఇది ఒక్కటేనమ్మా ఫార్ములా, VG ఈక్వల్ టు డి ఒమేగా బై డికే ఉంటుంది. సో నెక్స్ట్లో ఏముంటుందంటే నెక్స్ట్ టాపిక్ VPకి VGకి రిలేషన్ ఉంటుంది. ఓకే, ఆల్రెడీ మనకి VP అంటే తెలుసు, VG అంటే కూడా తెలుసు. సో VP అంటే ఏంటి, ఒమేగా బై కే, అండ్ VG అంటే ఇక్కడే రాసుకున్నాం డి ఒమేగా బై డికే. సో దీని నుంచి మనం ఇక్కడ డి ఒమేగా కావాలి కాబట్టి, డి ఒమేగా బై డికే కావాలి కాబట్టి ఇక్కడ ఒమేగాని సపరేట్గా రాసుకుంటే VPK అవుతుంది. సో దీన్ని డిఫరెన్సియేషన్ చేస్తే డి ఒమేగా ఈక్వల్ టు, ఇక్కడ యూవి ఫార్ములా అప్లై అవుతుంది. సో VP DK ప్లస్ K ఇంటూ DVP. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే DKతో డివైడ్ చేస్తాం. ఓకే, డివైడ్ విత్ DK ఆన్ బోత్ సైడ్స్. సో డి ఒమేగా బై DK ఈక్వల్ టు VP DK బై DK ప్లస్ K ఇంటూ DVP బై DK. సో DK గెటింగ్ క్యాన్సిల్, డైరెక్ట్గా మనకి ఏమొస్తుంది, డి ఒమేగా బై DK ఈక్వల్ టు VP ప్లస్ K ఇంటూ DVP బై DK. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఆల్సో మనకి ఏం తెలుసు, ప్రాపగేషన్ కాన్స్టెంట్ K ఈక్వల్ టు, ఆల్రెడీ మనం ఇక్కడ K వాల్యూ రాసుకున్నాం కదా 2π/λ అని. సో K ఈక్వల్ టు 2π/λ తెలుసు. దీని నుంచి మనకేం కావాలి, DK కావాలి. సో DKని రాసుకుంటే ఎంత అవుతుంది,
2π సపరేట్గా ఉంటుంది, 1/λకి డిఫరెన్సియేషన్, 1/λకి డిఫరెన్సియేషన్ -1/λ² ఇంటూ dλ. సో దీన్ని k అండ్ dk వాల్యూస్ని ఈక్వేషన్ 1లో రైట్ హ్యాండ్ సైడే సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, Vp ప్లస్ k అంటే ఎంత 2π/λ ఇంటూ dVp సపరేట్గా రాసుకోండి బై dk అంటే ఇదంతా హోల్ ఫ్యాక్టర్ కాబట్టి 2π మైనస్ వస్తుంది మనకి -1/λ², నెక్స్ట్ స్టెప్లో రాసుకుందాం ఇంటూ dλ. సో దీన్ని రీఅరేంజ్ చేస్తే మనకి ఏమొస్తుంది, Vp ప్లస్ 2π క్యాన్సిల్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏం మిగులుతుంది, మైనస్ ఈ λ² న్యూమరేటర్కి వెళ్తుంది, -λ²/λ dVp/dλ వస్తుంది. సో ఇక్కడ కూడా λ వన్ టైం క్యాన్సిల్ అయిపోతే Vp మైనస్ λ ఇంటూ dVp/dλ వస్తుంది. సో దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ Vp అండ్ Vg. సో Vg ఎక్కడొచ్చింది ఇక్కడ అంటే ఇటువైపు మనకి dω/dk అంటే ఏంటి మనకి Vg. సో దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ Vg అండ్ Vp. ఓకే, అండ్ నెక్స్ట్ అవర్ టాపిక్ ఈజ్ రిలేషన్ బిట్వీన్ గ్రూప్ వెలాసిటీ అండ్ పార్టికల్ వెలాసిటీ. సో గ్రూప్ వెలాసిటీ అంటే ఆల్సో మనకు తెలుసు, ద వెలాసిటీ ఆఫ్ మ్యాక్సిమం కాంపోనెంట్ ఇన్ ద గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ద గ్రూప్ వెలాసిటీ Vg, అండ్ ద పార్టికల్ వెలాసిటీ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ నథింగ్ బట్ ది పార్టికల్ వెలాసిటీ. సో లాస్ట్ మనకి ఈక్వేషన్ ఒకటి వచ్చింది కదా, Vg ఈక్వల్ టు Vp మైనస్ λ ఇంటూ dVp/dλ. సో ఈ ఈక్వేషన్లో నుంచి మనం ఏం కామన్ తీస్తామంటే λ² కామన్ తీస్తాం. ఓకే, λ² కామన్ తీస్తే ఇక్కడ λ² లేదు కాబట్టి Vp/λ² మైనస్ ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ λ ఉంది, ఇక్కడ λ² ఉంది, కామన్ తీస్తే మనకి 1/λ వస్తుంది, dVp/dλ వస్తుంది. సో నెక్స్ట్ మైనస్ కూడా కామన్ తీసేస్తే టోటల్గా -λ² ఇంటూ -Vp/λ² ప్లస్ 1/λ ఇంటూ dVp/dλ అనేది మనకి మిగులుతుంది. సో దిస్ ఈజ్ ద నెగ్లిజిబుల్ ఫ్యాక్టర్ బికాస్ ఆఫ్ ది నెగిటివ్ సైన్. సో ఫైనల్లీ వీ విల్ గెట్ -λ² ఇంటూ రిమైనింగ్ పార్ట్ 1/λ ఇంటూ dVp/dλ వస్తుంది. సో దీన్ని మనం రీఅరేంజ్ చేసి ఎలా రాసుకుందాం అంటే -λ² ఇంటూ d/dλ. సో d/dλని సపరేట్గా రాసుకుందాం ఇంటూ మనకి ఏం మిగిలింది Vp/λ అనేది వస్తుంది. ఎందుకని Vp/λని సపరేట్గా రాసుకుంటున్నాం అంటే we already know Vp ఈక్వల్ టు న్యూ లాంబ్డా. ఓకే, దీని నుంచి న్యూని రాసుకుందాం, న్యూ అంటే Vp/λ అవుతుంది. సో ఇక్కడున్న Vp/λ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, న్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, Vg ఈక్వల్ టు -λ² d/dλ ఇంటూ న్యూ వస్తుంది. ఓకే, దీన్ని మనం ఫైనల్గా ఎట్లా రాసుకోవచ్చు, మనకి ఏం కావాలంటే 1/Vg కావాలి. సో 1/Vg కావాలంటే టోటల్గా ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. సో ఆ 1/Vg రాసినా రాయకపోయినా ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడితో ఉంచేసుకున్న నో ప్రాబ్లం. ఈ 1/Vg లాస్ట్లో మనకి ఫైనల్గా ఈక్వేషన్స్ అనేవి డిరైవ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది, అందుకని రాసుకుంటాం అనమాట. 1/Vg ఈక్వల్ టు దీన్ని ఇంకా ఫ్యాక్టర్గా ఎట్లా రాసుకుంటామంటే -1/λ², ఇదేమవుతుంది రెసిప్రోకల్ అవుతుంది అంటే dλ/d అవుతుంది. ఓకేనా, దీని నుంచి మనం ఏం చేస్తామంటే లాంబ్డా ఉంది, ఇక్కడ λ² ఉంది, ఫైనల్గా ఈక్వేషన్ 1 ఏమవుతుంది 1/Vg ఈక్వల్ టు d/dని సపరేట్గా రాసుకుంటాం, -1/λ² dλ చేస్తే మనకి టోటల్గా 1/λ వస్తుంది. దీని ఈక్వేషన్ 1 అనుకుంటాం. సో పార్టికల్ వెలాసిటీ కావాలంటే మనకేం కావాలి, టోటల్ ఎనర్జీ అనేది కావాలి. సో టోటల్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ద కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ ఈక్వల్ టు ఆల్రెడీ ఈ అంటే కైనెటిక్ ఎనర్జీ, సో టోటల్ ఎనర్జీ ఈ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఆల్రెడీ we know 12mv² అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ V0. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే Vని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, V ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమవుతుంది, E - V0 అనేది
ఇటువైపు వస్తుంది. నెక్స్ట్ మనకి 2 ఉంటుంది. ఓకే, 2 అనేది డినామినేటర్లో ఉంటుంది, ఇటువైపు వస్తే న్యూమరేటర్కి వెళ్తుంది, బై m అవుతుంది. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇటువైపు వస్తే హోల్ పవర్ 1/2 అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ v అనేది పార్టికల్ వెలాసిటీ. ఇక్కడ v అనేది పార్టికల్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ vgని ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ రెండింటికి మనం ఏం చేస్తామంటే రిలేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆల్రెడీ మనకి లాంబ్డా ఈక్వల్ టు h/mv తెలుసు. దీని నుంచి 1/λ ఈక్వల్ టు ఎంత అవుతుంది, mv/h అవుతుంది. సో సబ్స్టిట్యూట్ దిస్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 1/vg అంటే 1/λని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 1/vg ఈక్వల్ టు d/dnu ఇంటూ 1/λ. 1/λ అంటే ఇక్కడ ఏముంది మనకి mv/h. ఓకే, mv/h. దీని నుంచి d/dnu ఇంటూ m/h ఇంటూ ఇంకా v అంటే మనకేం తెలుసు ఫ్రమ్ ఈక్వేషన్ 2 పార్టికల్ వెలాసిటీకి మనం గ్రూప్ వెలాసిటీకి రిలేషన్ కాబట్టి గ్రూప్ వెలాసిటీ ఇటువైపు ఉంది, ఇటువైపు పార్టికల్ వెలాసిటీని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో 2 ఇంటూ e మైనస్ v0/m హోల్ పవర్ 1/2. ఈ 1/2ని జాగ్రత్తగా రాసుకోండి. సో నెక్స్ట్ ఏమవుతుంది మనకి 1/hని కామన్ తీసేసేయండి బయటికి. ఎందుకని హెచ్కి ఏమి మనకి 1/2 లేదు కదా, హోల్గా 1/h ఇంటూ d/dnu ఇంటూ ఇక్కడ మనకి 2 కూడా ఉంది, 2 పవర్ 1/2 ఉంది, ఇక్కడ m ఉంది, ఇక్కడ m పవర్ 1/2 ఉంది, సపరేట్గా రాసుకోండి. సో m పవర్ 1/2 అంటే మనకి ఏమొస్తుంది, m పవర్ 1/2 వస్తుంది. ఓకే, వీటన్నిటిని సపరేట్ చేయండి. 2 ఇంటూ e మైనస్ v0 హోల్ పవర్ 1/2 బై m పవర్ 1/2. m పవర్ 1/2 ఇందులో m పవర్ 1/2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ దీన్ని అంతా ఎట్లా ఆల్రెడీ h బయటికి రాసేసాం కాబట్టి 1/h d/dnu ఇంటూ 2m e మైనస్ v0 హోల్ పవర్ 1/2. ఎందుకని ఇక్కడ m కూడా 1/2 ఉంది కాబట్టి హోల్ పవర్ 1/2 రాస్తాం. సో ఇక్కడ ఆల్రెడీ మనకి e ఈక్వల్ టు h న్యూ ఫార్ములా తెలుసు. సో e ఈక్వల్ టు h న్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకి ఎంత వస్తుంది, 1/vg ఈక్వల్ టు 1/h ఇంటూ d/dnu ఇంటూ 2m ఇంటూ h న్యూ మైనస్ v0 హోల్ పవర్ 1/2 వస్తుంది. ఓకేనా, దీని నుంచి మనం ఏం చేస్తామంటే డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు న్యూ చేస్తాం. డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు న్యూ చేస్తే సో టోటల్గా ఇది ఏమవుతుంది మనకి x అవుతుంది. x పవర్ 1/2 అంటే ఎంత చేస్తాం, 1/2 ఇంటూ x అంటే ఇక్కడ ఎంత ఉంది, 2m h న్యూ మైనస్ v0 x పవర్ 1/2 అంటే డిఫరెన్సియేషన్ ఎంత వస్తుంది, 1/2 ఇంటూ x పవర్ 1/2 మైనస్ 1 వస్తుంది. సో 1/2 ఇంటూ x పవర్ ఎంత అవుతుంది, దీనికి ఎల్సిఎం మైనస్ 1/2 అవుతుంది, అందుకని ఇక్కడ మైనస్ 1/2 వస్తుంది. సో రిమైనింగ్ మనం ఏదైతే x అనుకున్నామో దానికి అగైన్ డిఫరెన్సియేషన్ ఉంటుంది కాబట్టి v0కి డిఫరెన్సియేషన్ 0 అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు న్యూ చేస్తున్నాం కాబట్టి మనకి న్యూ ఒక్కటే వస్తుంది. న్యూ చేస్తే ఎంత అవుతుంది, d/dx ఆఫ్ x 1 కాబట్టి d/dnu ఆఫ్ న్యూ కూడా 1 అవుతుంది. రిమైనింగ్ మనకి 2mh అనేది మిగులుతుంది. ఓకేనా, దీని నుంచి 1/2h ఇంటూ దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, డినామినేటర్లో రాసుకుంటే మైనస్ పోతుంది కదా. సో 1/2m ఇంటూ h న్యూ మైనస్ v0 హోల్ పవర్ 1/2 ఇంటూ 2mh. ఇక్కడ 2h గెటింగ్ క్యాన్సిల్. ఫైనల్గా మనకి ఈక్వేషన్ ఏం మిగులుతుందంటే ఆల్రెడీ సేమ్ ఇందాకలాగే m పవర్ 1/2 ఉంది, ఇక్కడేమో నార్మల్గా m ఉంది. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, m పవర్ 1/2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో టోటల్గా మనకి ఇక్కడ 1/2 ఉంది, ఇక్కడ 1/2 ఉంది, టోటల్ రూట్ రాసుకుంటే m/2h న్యూ మైనస్ v0 హోల్ పవర్ 1/2. ఈ హోల్ పవర్ 1/2ని మనం రూట్గా రాసుకున్నాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి మనం దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే ఈక్వేషన్ 2 ఏముంది మనకి, v ఈక్వల్ టు 2e మైనస్ v0/m హోల్ పవర్ 1/2. సో ఇక్కడ కూడా
m/2 ఇంటూ హెచ్ న్యూ మైనస్ వి నాట్. రెండు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే రెసిప్రోకల్ అవుతాయి. ఓకేనా, ఆ రెండు రెసిప్రోకల్. సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 1/vg, ఇటువైపు 1/vg ఉంది. సో అర్థం కావడానికి ఇక్కడే ఒకసారి రాస్తాను. దీన్ని 1/vగా రాసుకున్నామంటే ఏమవుతుంది, m/2 ఇంటూ ఈ మైనస్ వి నాట్ హోల్ పవర్ 1/2. ఈ హోల్ పవర్ 1/2ని మనం రూట్గా రాసేసుకుందాం. సో ఇక్కడ కూడా మనకి ఫైనల్ వచ్చిన ఈక్వేషన్ అదేనా, రూట్ m/2 ఇంటూ హెచ్ న్యూ మైనస్ వి నాట్. ఇక్కడ కూడా మనకి ఈక్వేషన్ 2 దగ్గర కూడా సేమ్ ఉంది కాబట్టి దీని ప్లేస్లో 1/vని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. 1/vని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫైనల్గా vg ఈక్వల్ టు, రెసిప్రోకల్ చేస్తే vg ఈక్వల్ టు v అవుతుంది. సో ద గ్రూప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ద ఫేజ్ వెలాసిటీ. ఓకేనా, ఇక్కడతో మనకి రిలేషన్ అయిపోతుంది. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫేజ్ వెలాసిటీ ఆఫ్ డి బ్రోగ్లీ వేవ్స్. ఓకేనా, సో ఇక్కడ ఫేజ్ వెలాసిటీ ఆర్ వేవ్ వెలాసిటీ అని ఉంటుంది. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు డి బ్రోగ్లీస్ వేవ్స్ ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m, ఆల్రెడీ మనకి పార్టికల్ ఆఫ్ మాస్ m తెలుసు, మూవింగ్ విత్ ద వెలాసిటీ v అండ్ అసోసియేటెడ్ విత్ ద వేవ్ హూస్ వేవ్ లెంత్ ఈస్ లాంబ్డా. సో దీనంతా బేస్ చేసుకొని మనకి లాంబ్డా ఈక్వేషన్ అనేది వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది, అకార్డింగ్ టు డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్స్ లాంబ్డా ఈక్వల్ టు h/mv. సో ఆల్రెడీ వీ నో ద ప్రాపగేషన్ కాన్స్టెంట్ k ఈక్వల్ టు 2π/λ. సో ఇక్కడ నుంచి లాంబ్డా రాసుకుంటే ఏమవుతుంది, 2π/k అవుతుంది. సో ఈ లాంబ్డా వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 2π/k ఈక్వల్ టు h/mv అవుతుంది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే మనకి k వాల్యూ కాబట్టి రివర్స్ చేసి రాసుకుంటాం. రివర్స్ చేస్తే k/2π ఈక్వల్ టు h/mv వస్తుంది. ఓకేనా, సారీ mv/h వస్తుంది. ఎందుకంటే ఇటువైపు రివర్స్ చేస్తే ఇటువైపు కూడా రివర్స్ చేస్తాం కాబట్టి దీని నుంచి మనం k రాసుకుందాం. k ఈక్వల్ టు 2π ఇంటూ mv/h అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. సో అకార్డింగ్ టు ఈ ఈక్వేషన్ హెచ్ న్యూ ఈక్వల్ టు హెచ్ న్యూ, క్వాంటమ్ కండిషన్ అంటారు దీన్ని. ఈక్వల్ టు హెచ్ న్యూ అనేది ఎనర్జీ ఆఫ్ ది ఫోటాన్. దీని నుంచి న్యూ రాసుకుందాం. న్యూ ఈక్వల్ టు ఎంత అవుతుంది, E/h అవుతుంది. సో ఈ ఈజ్ నథింగ్ బట్ mc²/h. సో ఈ ఎందుకని ఈక్వల్ టు mc² కాబట్టి. సో వీ ఆల్రెడీ నో ఒమేగా ఈక్వల్ టు 2π, ఇందాక n రాసుకున్నాం, ఆ n ఈజ్ నథింగ్ బట్ ద ఫ్రీక్వెన్సీ. హియర్ ఆల్సో we indicate the frequency is nu. సో 2π న్యూ అంటే ఎంత వచ్చింది మనకి, mc²/h వచ్చింది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఆల్రెడీ మనకి వేవ్ వెలాసిటీ తెలుసు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం, ఫేజ్ వెలాసిటీ ఆఫ్ డి బ్రోగ్లీ వేవ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఆల్రెడీ మనకి ఫేజ్ వెలాసిటీ తెలుసు, ఎంత, vp ఈక్వల్ టు ఒమేగా/k. సో ఇక్కడ ఏమేమి వచ్చాయి మనకి, vp ఈక్వల్ టు ఒమేగా/k రావడం కోసం ఇక్కడ k ఫైండ్ అవుట్ చేసాము. విత్ రెస్పెక్ట్ టు ఏం తీసుకొని, అకార్డింగ్ టు డి బ్రోగ్లీ వేవ్ లెంత్ని తీసుకొని k సబ్స్టిట్యూట్ చేసుకొని kని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. దాని నుంచి ఇక్కడ k సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ ఒమేగాని సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే 2π ఇంటూ mc²/h/k అంటే ఎంత ఉంది, 2π ఇంటూ mv/h ఉంది. సో 2π క్యాన్సిల్ అవుతుంది, h క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ మనకి ఏం మిగులుతుంది, mm కూడా క్యాన్సిల్ అవుతుంది. ఓన్లీ c²/v మిగులుతుంది. దేర్ఫోర్ vp ఈక్వల్ టు c²/v. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫేజ్ వెలాసిటీ ఆఫ్ ది డి బ్రోగ్లీ వేవ్స్. సో డి బ్రోగ్లీ వేవ్స్ ఆఫ్ vp ఈజ్ గ్రేటర్ దాన్ ది c. ఓకే, vp అనేది మనకి గ్రేటర్ దాన్ c ఉంటుంది కదా, అంతేనా. ఎలా అవుతుంది, దిస్ ఈజ్ ద అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. యాజ్గా జనరల్గా ఏమంటామంటే దిస్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనమాట. ఎందుకని అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అంటామంటే విపి ఈజ్ గ్రేటర్ దాన్ సి. యాక్చువల్గా వెలాసిటీ ఈజ్ గ్రేటర్ దాన్ సి, నాట్ ద ఫేజ్ వెలాసిటీ ఈజ్ గ్రేటర్ దాన్ సి. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఏ అన్ఎక్స్పెక్టెడ్ result. Okay, and next our topic is wave packet.
సో ఆల్రెడీ మనం వేవ్ ప్యాకెట్ అనేది ఇందాక చూసుకున్నాం. అంటే ఎక్కడ మనం చూసుకున్నాం అంటే గ్రూప్ వెలాసిటీలో చూసుకున్నాం. గ్రూప్ వెలాసిటీలో నెంబర్ ఆఫ్ ఎనర్జీస్ అనేవి ఒక పాయింట్ దగ్గర మీట్ అయినప్పుడు అంటే సూపర్ ఇంపోజ్ జరిగినప్పుడు దట్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ద గ్రూప్ వెలాసిటీ అనుకున్నాం. దట్ గ్రూప్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ ద వేవ్ ప్యాకెట్ అనుకున్నాం. సో అకార్డింగ్ టు డి బ్రోగ్లీ కాన్సెప్ట్, matter has a dual nature. Sometimes it behaves as a particle nature and sometimes it behaves like a wave nature. సో ఇక్కడ ఏంటంటే ఆ రెండింటికి కాంట్రడిక్షనరీ స్టేట్మెంట్ అనేది ఈ ఎక్స్ప్లెనేషన్ వేవ్ ప్యాకెట్ అనేది. సో ఆ రెండు ఒకేసారి ఎగ్జిబిట్ అవుతాయా లేకపోతే అవ్వవా అని. సో దీన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే స్క్రోడింజర్ అనే సైంటిస్ట్. ఓకేనా, స్క్రోడింజర్ సైంటిస్ట్ అనే ఆయన ఈ కాంట్రడిక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే వేవ్ ప్యాకెట్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ వేవ్ ప్యాకెట్ అనేది ఏంటంటే జనరల్గా వేవ్ ప్యాకెట్ ఈజ్ నథింగ్ బట్ ద గ్రూప్ ఆఫ్ ఎనర్జీస్. ఒక గ్రూప్ ఆఫ్ ఎనర్జీ ఉన్న దాన్ని ఏమంటారంటే వేవ్ ప్యాకెట్ అంటాం. సో ఇండివిజువల్గా మన అసెంబ్లీ అని ఎలాగ రాసుకుంటామో అసెంబ్లీ ఎన్సెంబుల్స్ అనేవి మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్లో వస్తాయి. సో దాంట్లో ఎట్లా అయితే అసెంబ్లీని రాసుకుంటామో ఇక్కడ కూడా గ్రూప్ ఆఫ్ ఎనర్జీస్ని మనం వేవ్ ప్యాకెట్ అనుకుంటాం. ఓకే, ఏ వేవ్ ప్యాకెట్ ఈస్ కాంప్రమైజెస్ ఏ గ్రూప్ ఆఫ్ వేవ్స్ స్లైట్లీ డిఫరింగ్ ఇన్ ద వెలాసిటీస్. మనం ఏమనుకున్నాం, గ్రూప్ వెలాసిటీలో డిఫరెంట్ వెలాసిటీస్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి అనుకున్నాం కదా. సేమ్ అలాగే ఇక్కడ కూడా విచ్ ద వేవ్స్ స్లైట్లీ డిఫరింగ్ ఇన్ ద వెలాసిటీస్ అండ్ wavelengths with the phase and amplitudes also. Okay, such that they interfere the అంటే అక్కడ ఏమవుతుంది, ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అనేది మనకి జరుగుతుంది. సో ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ జరుగుతుంది ఓవరాల్ ద స్మాల్ రీజియన్స్. ఓకే, ఓవరాల్ ద స్మాల్ రీజియన్స్ ఇన్ ద స్పేస్ where the particles can be located and outside the space. They interfere destructively and constructively. సో డిస్ట్రక్టివ్లీ కన్స్ట్రక్టివ్లీ అనేది ఏంటంటే మనకి ఒకసారి డయాగ్రామ్ చూడండి. So see this graph, this is the particles and this is the amplitude. Okay, constructively destructively ఎలా అవుతుందంటే మనకి ఇంటర్ఫియరెన్స్ ఆర్ కన్స్ట్రక్టివ్లీ ఓవర్ ఏ స్మాల్ రీజియన్ ఆఫ్ ది స్పేస్ అండ్ అవుట్ సైడ్ ది స్పేస్ అయితేనేమో డిస్ట్రక్టివ్లీ అనుకున్నాం కదా. సో దట్ రెడ్యూసెస్ ద యాంప్లిట్యూడ్ బికమ్స్ జీరో. ఓకేనా, దట్ రెడ్యూసెస్ యాంప్లిట్యూడ్ బికమ్స్ జీరో. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ద వేవ్ ప్యాకెట్ మూవ్ విత్ ద ఓన్ వెలాసిటీస్. అంటే ద వేవ్ ప్యాకెట్ అనేది మనకి ఎలా మూవ్ అవుతుంది, ఓన్ వెలాసిటీస్తో మూవ్ అవుతుంది. అంటే డిఫరెంట్ వెలాసిటీస్తో మూవ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద గ్రూప్ వెలాసిటీస్. అండ్ ఇట్ కెన్ బి షోన్ దట్ వెలాసిటీ ఆఫ్ ది మెటీరియల్ పార్టికల్స్ v ఈజ్ సేమ్ యాజ్ ది గ్రూప్ వెలాసిటీస్. ఓకేనా, ఆ రెండు కూడా మనకి సేమ్ వెలాసిటీస్తో ఉండడం వల్ల ఇక్కడ కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. ఓకేనా, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ సూపర్ పొజిషన్ ఆఫ్ టూ వేవ్స్. ఎస్ఏక్యూకి ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఈజీగా ఉంటుంది, డెరివేషన్ కూడా జాగ్రత్తగా వినండి. ఓకే, సో సూపర్ పొజిషన్ ఆఫ్ టూ వేవ్స్ అంటే మనం ఏం చేయాలి, టూ వేవ్స్ని కన్సిడర్ చేసుకుందాం. ఓకే, టూ వేవ్స్ని కన్సిడర్ చేసుకున్నాం. వన్ ఈజ్ y1 అండ్ అదర్ వన్ ఈజ్ y2. ఆల్రెడీ మనం ఇందాకలో ఒక ఈక్వేషన్ రాసాం, y ఈక్వేషన్ రాసుకున్నాం. సేమ్ అలాగే దాని మీద బేస్ అయ్యి y1 రాసుకుంటాం. a sin ఒమేగా t మైనస్ kx. ఈ వేవ్ ఈక్వేషన్స్ అనేవి ఎక్కడ మనకి చేంజ్ అవ్వవు. ఓకేనా, నెక్స్ట్ y2 ఈక్వల్ టు a sin ఒమేగా ప్రైమ్ t మైనస్ k ప్రైమ్ x. ఓకేనా, సో మన రిజల్టెంట్ కావాలంటే సూపర్ ఇంపోజిషన్ అంటే రిజల్టెంట్ కావాలి కాబట్టి y ఈక్వల్ టు y1 ప్లస్ y2 చేస్తాం. y ఈక్వల్ టు y1 ప్లస్ y2 చేస్తే ఈ రెండింటిని రాసుకొని sin a మైనస్ b ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ sin c మైనస్ sin d ఫార్ములాను కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. లేదు అలా వద్దు అని అనుకుంటే డైరెక్ట్గా ఇంకో ఫార్ములా ఉంటుంది. ఏంటంటే అదేమో లెంతీ ప్రాసెస్, సబ్స్టిట్యూషన్ చేసుకోవడం. అంటే sin c మైనస్ sin d సబ్స్టిట్యూట్ చేసుకొని మళ్ళీ కామన్ తీసి క్యాన్సిల్ చేసుకోవడం కంటే sin c ప్లస్ sin d ఫార్ములా డైరెక్ట్గా రాసేసుకోండి. ఆల్రెడీ మీకు బుక్లో కూడా ఉంది sin c ప్లస్ sin d. ఏంటంటే ఫార్ములా 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ కాస్ c మైనస్ d బై 2. ఓకే, ఇది c, ఈ టోటల్ c మనకి, ఇదేమో టోటల్
డి అనమాట. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిజల్టెంట్ వస్తుంది. y ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2 ఉంది కాబట్టి 2 ముందే రాసేసుకుందాం. ఏ కామన్ తీసి రాస్తాం ఇంటూ సైన్ సి ప్లస్ డిని సి మైనస్ డిని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇలా వస్తుంది. దీని నుంచి లెట్ ఒమేగా మైనస్ ఒమేగా ప్రైమ్ని డి ఒమేగా అనుకోండి, అండ్ కే మైనస్ కే ప్రైమ్ని డి కే అనుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఒమేగా ప్లస్ ఒమేగా ప్రైమ్ బై 2 ఈక్వల్ టు ఒమేగా, అండ్ కే ప్లస్ కే ప్రైమ్ బై 2 ఈక్వల్ టు కే. ఓకే, విచ్ మెజర్స్ ది either position or the momentum of the particles with any designed degree of the accuracy. సో మీరు డయాగ్రామ్స్ చూసుకోండి, ఆ డయాగ్రామ్సే లాస్ట్ అవుతుంది. అందులో ఏంటంటే నోడ్ ఆఫ్ ది పార్టికల్ ఆల్రెడీ మనం ఇక్కడ డ్రా చేసిందే ఉంటుంది. దిస్ ఈజ్ ద నోడ్ అండ్ దిస్ ఈజ్ ద యాంటీ నోడ్, అండ్ నోడ్ అండ్ యాంటీ నోడ్ పార్టికల్స్ అనేవి విత్ దిస్ ఈజ్ ద పొజిషన్. ఎక్స్ ఆల్వేస్ ఇండికేట్స్ ది పొజిషన్. ఓకే, ఈ పొజిషన్ అనేది మనకి ఏమవుతుంది, డెల్టా రాస్తే డిఫరెన్సియేషన్ కాబట్టి చేంజ్ అనేది వస్తుంది. సో అందుకని మనకి ఇక్కడ కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ ఫ్యాక్టర్స్ అనేవి ఫామ్ అయితే విత్ రెస్పెక్ట్ టు ద లొకేషన్ ఆఫ్ ది పార్టికల్స్. ఓకేనా, లొకేషన్ ఆఫ్ ది పార్టికల్స్ మీద బేస్ చేసుకొని మనం ఏం మెజర్ చేసుకుంటాం, పొజిషన్ అండ్ మొమెంటమ్ ఆఫ్ ది పార్టికల్స్ని మెజర్ చేసుకుంటాం. వెన్ ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఆన్ సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ ది టూ వేవ్స్. ఓన్లీ సూపర్ ఇంపోజిషన్ జరిగిన తర్వాతే మనకి ఈ పొజిషన్ అండ్ మొమెంటమ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు రాస్తామంటే వీటన్నిటిని ఇందులో కామన్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో అవన్నీ మనకి ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ఇది రాసేసి లాస్ట్లో 2 డయాగ్రామ్స్ ఉన్నాయి, ఆ 2 డయాగ్రామ్స్ వేస్తే మనకి సరిపోతుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ వరకు ఎస్ఏక్యూ ఈ కొంచెం డెరివేషనే కరెక్ట్గా చేస్తే చాలు. ఓకేనా.